ఊరు వాడ సంబరమే సంబరం. చిన్న పెద్ద తేడా లేకుండా సందడే సందడి. సాయంత్రం బతుకమ్మ ఆడేందుకు ఉదయం నుంచే కోలాహలం. పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ పండుగ హడావుడి కొనసాగుతోంది. సంబరాలు 8వ రోజుకు చేరుకోగా ఎక్కడ చూసినా మహిళలంతా బతుకమ్మల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. 8వ రోజున 8 అంతరాల్లో పూలను పేర్చడంతో పాటు వెన్నముద్దల బతుకమ్మలు, నువ్వులు, బెల్లం ప్రసాదంగా అందజేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేపకాయల బతుకమ్మలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వాయుదేవుని తోడు ఉయ్యాలో, వర్షము తోడు ఉయ్యాలో, వాయుదేవుని తోడు ఉయ్యాలో. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు నల్గొండ జిల్లాలో జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత దేవరకొండలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. రామయ్య ఇచ్చిండు ఉయ్యాలో, బంగారు పించాలు ఉయ్యాలో, రామయ్య ఇచ్చిండు ఉయ్యాలో, బంగారు పించాలు ఉయ్యాలో. అవి నా కప్పుల ఉయ్యాలో, నెలవంకలై మెరిసే ఉయ్యాలో, అవి నా కప్పుల ఉయ్యాలో, నెలవంకలై మెరిసే ఉయ్యాలో. మల్లె పూల పొదలు ఉయ్యాలో, సన్న జాజులు అల్లి ఉయ్యాలో, మల్లె పూల పొదలు ఉయ్యాలో, సన్న జాజులు అల్లి ఉయ్యాలో. పార్వతీ పూజకు ఉయ్యాలో, బయలెల్లె పడతులు ఉయ్యాలో, పార్వతీ పూజకు ఉయ్యాలో, బయలెల్లె పడతులు ఉయ్యాలో. కాత్యాయని పూజకు ఉయ్యాలో, కాంతలంతా గదిలే ఉయ్యాలో, కాత్యాయని పూజకు ఉయ్యాలో, కాంతలంతా గదిలే ఉయ్యాలో. కాత్యాయని పూజకు ఉయ్యాలో, కాంతలంతా గదిలే ఉయ్యాలో, కాత్యాయని పూజకు ఉయ్యాలో, కాంతలంతా గదిలే ఉయ్యాలో. శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబూనితి మమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబూనితి మమ్మ ఉయ్యాలో. J-Banny 73962585. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో. రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, రాణి ఉయ్యాలో, శంకర పార్వతి ఉయ్యాలో, శంభుని రాణి ఉయ్యాలో, శంకర పార్వతి ఉయ్యాలో, శంభుని రాణి ఉయ్యాలో, శంకర పార్వతి ఉయ్యాలో, శంభుని రాణి ఉయ్యాలో. తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో, ధ్యానింతు మమ్మ ఉయ్యాలో, తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో, ధ్యానింతు మమ్మ ఉయ్యాలో. కలహంస నడకల ఉయ్యాలో, కలికి రాణి మమ్మ ఉయ్యాలో, కలహంస నడకల ఉయ్యాలో, కలికి రాణి మమ్మ ఉయ్యాలో. సింహపీఠంబున ఉయ్యాలో, చెలియ కూర్చుండమ్మ ఉయ్యాలో, సింహపీఠంబున ఉయ్యాలో, చెలియ కూర్చుండమ్మ ఉయ్యాలో. సింహపీఠంబున ఉయ్యాలో, చెలియ కూర్చుండమ్మ ఉయ్యాలో, సింహపీఠంబున ఉయ్యాలో, చెలియ కూర్చుండమ్మ ఉయ్యాలో. బంగారు శంభుల ఉయ్యాలో, గంగ ఉదకం తెచ్చి ఉయ్యాలో, బంగారు శంభుల ఉయ్యాలో, గంగ ఉదకం తెచ్చి ఉయ్యాలో. కాంతని పాదాల ఉయ్యాలో, కడిగి తరింతుము ఉయ్యాలో, కాంతని పాదాల ఉయ్యాలో, కడిగి తరింతుము ఉయ్యాలో. అంబికా నీకివే ఉయ్యాలో, అత్యంబులిచ్చేదా ఉయ్యాలో, అంబికా నీకివే ఉయ్యాలో, అత్యంబులిచ్చేదా ఉయ్యాలో. ఆకాశ గంగతో ఉయ్యాలో, ఆదరించుము తల్లి ఉయ్యాలో, ఆకాశ గంగతో ఉయ్యాలో, ఆదరించుము తల్లి ఉయ్యాలో. జలజాక్షి పందిట ఉయ్యాలో, జలక మాడు మమ్మ ఉయ్యాలో, జలజాక్షి పందిట ఉయ్యాలో, జలక మాడు మమ్మ ఉయ్యాలో. బంగారు చీరలు ఉయ్యాలో, శాంభవి నీకమ్మ ఉయ్యాలో, బంగారు చీరలు ఉయ్యాలో, శాంభవి నీకమ్మ ఉయ్యాలో. జలతారు చీరలు ఉయ్యాలో, అద్దాల రవికలు ఉయ్యాలో, జలతారు చీర
జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్న మూదిని ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్న మూదిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో ఎండియే మొంటెల్ల ఉయ్యాలో సెరుగనే చిందమ్మ ఉయ్యాలో ఎండియ మంటల్ల ఉయ్యాలో సెరగనే చిందమ్మ ఉయ్యాలో పడియే జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు నల్లగొండ జిల్లాలో జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత దేవరకొండలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం దేవరకంద్ర దేవరకొండతో పాటు పలుచోట్ల బతుకమ్మ పేర్చారు కవిత. నల్గొండ జిల్లాలో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మమత అందిస్తారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఉన్నాము. దేవరకొండ మొత్తంగా కూడా లంబాడి ఆదివాసీలకు ఇది పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 7 రోజులుగా తెలంగాణ జిల్లాల్లో బతుకమ్మ పండుగ సంబరాల్ని చేసుకొని ఈ రోజు మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మనతో పాటు ఇక్కడ ఉండడం జరిగింది. మొదట్లో తెలంగాణ పోరాటంలో బతుకమ్మ ఒక పోరాట స్ఫూర్తితో కదలడం జరిగింది. ఇప్పుడు ప్రతి పల్లెల్లో ఉన్న ఎవరైతే ఆడవాళ్ళు ఉండవచ్చు, లేకపోతే రైతన్నలు ఉండవచ్చు, వారందరికీ కూడా మేము సహాయపడతాం, తోడ్పాటును అందిస్తామంటూ కూడా తెలంగాణ జాగృతి ముందుండి వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఉంది. సో ఇక్కడున్న పరిస్థితుల్ని ఏ విధంగా అవగాహన చేసుకున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో మీరు ప్రతి ఊరిని కూడా కలిసినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. వారికి మీకు చేతనైనంత సహాయం మీరు చేస్తూ పోతూ ఉన్నారు. ఈ ఊర్లో మీరు ఎందుకు అసలు ఈ ఊరిని చూస్ చేసుకున్నారు? ఈ ఊర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పర్టికులర్గా నల్గొండలో దేవరకొండ అంటే ఇదివరకైతే చాలా వైభవం ఉన్నటువంటి ప్రాంతం. దేవరకొండ దుర్గం ఉంటుంది ఇక్కడ. నిజానికి దేవరకొండ ఫోర్ట్లో ఉన్నటువంటి పూర్ణకుంభం సింబుల్నే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్ణకుంభం సింబుల్గా వాళ్ళు ఎంబ్లంలో పెట్టుకోవడం జరిగింది. సో అంత వైభవం ఉంది. పూర్ణకుంభం అంటే మీ అందరికీ తెలుసు, నిండుగా ఉండే కుండ అంటే కలకల్లాడేటటువంటి ప్రదేశం అన్నమాట. కానీ తర్వాత తెలంగాణని వెనుకబడేసినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఉండేటటువంటి డిండి ప్రాజెక్ట్ కానీ నీళ్లు కానీ ఏవి లేకపోవడంతో బాగా పేదరికం వచ్చేసింది ఇక్కడ కూడా. అయితే ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఆ గిరిజనులు మరి ఆ పేదరికంతో చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బిడ్డలు నమ్ముకోవడం కావచ్చు, లేకపోతే చదువు లేకపోవడం కావచ్చు, తండాలలో భయంకరమైన పరిస్థితి కావచ్చు, రోడ్లు లేకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారాలని అనుకుంటున్నాము, మారుతుందని కూడా విశ్వసిస్తున్నాము. అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారడంతో పాటు కొద్దిగా మనం ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని విషయాల్లో. మరీ ముఖ్యంగా మగపిల్లవాడు ఉంటేనే లైఫ్ బాగుంటుంది అనేటటువంటి ఒక మూఢనమ్మకం, ఒక దురాచారం ఇక్కడ ఉంది. సో దాన్ని తొలగించడానికి జాగృతి ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆడపిల్లలను వదిలేసి వెళ్తే హయ్యెస్ట్ ఇక్కడ ఊయల అనే స్కీమ్ ఇక్కడే నడుస్తుంది అనమాట. గవర్నమెంట్ ఊయల అనే స్కీమ్ పెడితే అందులో వచ్చి ఊయల్లో పాపలను వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆడపిల్లలు అయ్యేసరికి. సో చాలా దుర్భరమైన పరిస్థితి. అది మారాలి ఖచ్చితంగా. అది మారాలంటే మరి మనందరం కూడా పాటుపడాలి. మీలాగా మీడియా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలి. అందరం చేస్తేనే అవుతుంది. ఓకే, అంటే మన సీఎం కేసీఆర్ కూడా ఒక పథకం ఉదయం బతుకమ్మ పేర్చేటప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండలో ఏర్పాట్లు అలా ఉంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు నల్గొండలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత దేవరకొండలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మమత అక్కడ వివరాలు మనకు అందిస్తారు. మమత, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఉంది కోలాహలం? దేవి నిజంగా ఒక అంగరంగ వైభవంగా పండుగను చేసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆకాశము భూమి రెండు కలిసిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క చప్పట్ల దరువులు, మరో పక్క కోలాటాలు, మరో పక్క బాంబుల మోతతో ఈ రోజు ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉండే ఈ నల్గొండ జిల్లా
జిల్లాలోని దేవరకొండ మారుమోగిపోతూ ఉంది. ఒక్కొక్క పువ్వును పేరుస్తున్నట్టుగానే ఒక్కొక్క జనము ఇక్కడికి చేరుకొని వాళ్ళ యొక్క సంబరాల్ని ఆటపాటల్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. బతుకునిచ్చే బతుకమ్మ తల్లిని తెలంగాణ రాష్ట్రంలో చాలా సంతోషంతో సంభ్రమాత్సర్యాలతో జరుపుకుంటున్నారు. చూస్తూ ఉన్నాం దేవరకొండ నల్గొండ జిల్లా అంటే దాదాపుగా అమ్మాయిలు ఇక్కడ ఎక్కువగా అమ్మకాన్ని పుడతారు. అమ్మాయి పుట్టిందని తెలియగానే అమ్మకానికి పెట్టే ఈ ప్రదేశంలో ఈ రోజు మనం ఇంతమంది అమ్మాయిల మధ్య మన బతుకమ్మ పండుగను ఎంతో సంప్రదాయబద్ధంగా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాము. బతుకమ్మల్ని అందంగా పేర్చి తీసుకొని వచ్చి ఆ గౌరమ్మని ఇక్కడ పూజించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అందరం కూడా సంతోషాన్ని చూస్తూ ఉన్నాము. దాదాపు పెద్ద ఎత్తున అన్ని గ్రూపులు ఇక్కడికి చేరుకొని చాలా అందంగా పేర్చడం జరిగింది బతుకమ్మని. ఇక్కడ మనం చూడవచ్చు ఎంత అందంగా పులుగు పూలు, తంగడి పూలు, ప్రతి ఈ టైంలో దాదాపుగా మనకి ఇక్కడ కనిపించే పంట పొలాల్లో కనిపించే పూలన్నీ కూడా ఇక్కడ ఒక దగ్గర పేర్చి ఆ అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజిస్తూ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి ప్రతి ప్రదేశం నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఈరోజు ఎంతో సంబరంగా ఉత్సాహాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇటు కవిత కూడా ప్రతి ఒక్క గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఆవిడ వారితో ఆటలాడుతూ సంబరాలు జరుపుకుంటూ ఉంది. అరిజే లంబాడీలు ఆదివాసీలు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లను జరిగింది. మన కెమెరామెన్ ఇప్పుడు విజువల్స్ లో చూపిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ ని మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము. వారి యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఇక్కడ చాలా సంతోషం సంభ్రమాత్సర్యాలతో ఈ యొక్క ఫెస్టివల్ ని జరుపుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒకరిని కాదు, దాదాపు 5 సంవత్సరాల చిన్న పాప నుంచి మొదలు పెడితే దాదాపు 55 సంవత్సరాల వరకు వయసు ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా తమ యొక్క సంతోషాన్ని చూస్తూ ఉన్నారు. సో లంబాడీలు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ డాన్సులు చేస్తూ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బతుకమ్మని ఏ విధంగా జరుపుకుంటున్నావు? బతుకమ్మని ఎలా చేస్తున్నావు? బతుకమ్మని ఎలా చేస్తున్నావు? చూసారు కదా, నాకు వాళ్ళ భాషలో వ్యక్తీకరించడం నాకు రావడం లేదు. గిరిజనులకి కనీసం తెలుగు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తూ ఉన్నా లంబాడీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రదేశంలో దేవరకొండలో చాలా ఆనందోత్సవాలతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి తమ యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ త్వరని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చూడవచ్చు, మరోపక్క బాంబుల మోతలు, ఇటు కరతాళ నృత్యాల గట్ల మధ్య ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఈ బంజారులంతా కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలు పెడితే స్టేజ్ నుంచి దాదాపు ఇక్కడ వరకు కూడా 100 మీటర్ల మేర ఎక్కడికక్కడ గ్రూపులు కట్టి వారంతా వచ్చి సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటు చూస్తే ఒక పక్క కోయవారు వీళ్ళంతా కూడా డప్పు తరువులతో వారి యొక్క ఆటపాటలతో నృత్యాలతో సంతోషాలు చేసుకుంటూ ఉంటే, మరో పక్క ఇటు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న వీరంతా కూడా ఇక్కడికి చేరి పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతానికి జనం పోటెత్తడం జరిగింది. చిన్నపిల్లలతో సహా ఇక్కడికి అందరూ కూడా తరలి రావడం జరిగింది. తెలంగాణ జాగృతి పేరున పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చారు బతుకమ్మకి? 6 నెలలకు వచ్చేవాడి. ఎలా జరుగుతుంది బతుకమ్మ సెలబ్రేషన్? చాలా బాగా జరుగుతుంది. చూసావా ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. సో మొత్తంగా ఇది ఇక్కడ దేవరకొండలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ నుంచి మనం ఇప్పటి వరకు ఫీడ్ చూసాము. ఓటీవీ స్టూడియో దేవి. రైట్ మమత, బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి అద్భుతంగా డప్పు వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ, బంజారాల నృత్యాలతో అద్భుతంగా కొనసాగుతోంది. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.